వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము 2025-26 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ సిలబస్ మార్చారండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి దాదాపు అన్ని సబ్జెక్టులలో సిలబస్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్ విషయంలో పూర్తిగా మార్చడం జరిగింది. మరి ఈ వీడియోలో మనము 2025-26 ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్న ఇంగ్లీష్లో సెమిస్టర్ 1 సిలబస్ ఏముందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. తర్వాత సెమిస్టర్ 2ది ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యంగా డిగ్రీకి సంబంధించి కావచ్చు, ఇతర కెరీర్ గైడెన్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ చేయండి ఛానల్ని. ఇక్కడ ఇవాళ మనకి యూనిట్స్ వచ్చేసి మొత్తం 5 యూనిట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. యూనిట్ 1 వచ్చేసి మనకు పిబి షెల్లీ ఓడ్ టు వెస్ట్ విండ్. ఇక్కడ ఏమిచ్చారంటే ఈ పోయట్రీకి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవమంటున్నాడు. ఇంట్రడక్షన్ టు పొలిటిక్స్ చూడాలి, వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ ఇవి చూడాలి. ఈ సిలబస్ పెట్టారు. అంటే ఉన్నత విద్యా మండలి ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ అంటే ఒక ఫోబియాను తొలగించడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి, ఇంగ్లీష్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ సిలబస్ను డిజైన్ చేసినామని ఇదివరకు మనకి ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఈ పాఠ్యాంశాలను డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇక యూనిట్ 1లో మనకి ఫ్రోజ్లో వచ్చేసి ఎంకే గాంధీ ది వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది మనకి. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఏమేమి నేర్చుకుంటున్నాం, కన్వర్జేషన్ స్కిల్స్, ఇంట్రడ్యూసింగ్ వన్ సెల్ఫ్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది, గ్లోబల్ కాంప్రహెన్షన్, పారాగ్రాఫ్ రైటింగ్, తర్వాత మోటివేషన్ అండ్ గోల్ సెట్టింగ్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి ఇంగ్లీష్లో. మోటివేషన్ అండ్ గోల్ సెట్టింగ్ కూడా ఇందులో ఒకటి. ఇక యూనిట్ 2లో మనకి మళ్ళీ పోయట్రీ, ప్రోజ్ ఉంటాయి ప్రతి యూనిట్లో. పోయట్రీలో వచ్చేసి మనకి రాబర్ట్ బ్రౌనింగ్ యొక్క మై లాస్ట్ డచెస్ ఇది ఉంటుంది ఆ యూనిట్ 2లో. ఇందులో ఏం డిస్కస్ చేస్తారంటే గ్రామటికల్ పాయింట్స్ చూస్తే ఆర్టికల్స్, ఓవెల్ సౌండ్స్, వర్డ్స్ ఆఫ్ అండ్ మిస్యూజ్డ్ ఇవి గ్రామటికల్లో డిస్కస్ చేసే అంశాలు. ఇక ప్రోజ్లో వచ్చేసి మనకు జీబీ షా రచించిన హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డికే అనే పాఠ్యాంశాన్ని పొందుపరిచారు. దీంట్లో వచ్చేసి నేర్చుకునే అదనపు అంశాలు కన్వర్జేషన్ స్కిల్స్, ఇంట్రడ్యూసింగ్ అదర్స్, లోకల్ కాంప్రహెన్షన్, అందులోనేమో గ్లోబల్ కాంప్రహెన్షన్, లోకల్ కాంప్రహెన్షన్, ఎస్సే రైటింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైన టాపిక్స్ ఈ పాఠ్యాంశంలో అదనంగా నేర్చుకునేవి. ఇక యూనిట్ 3లో మనకు ఆండ్రూ మార్వెల్ యొక్క థాట్స్ ఇన్ గార్డెన్ అనేది ఉందండి పోయట్రీ. దాంట్లో నేర్చుకోవాల్సిన అదనపు అంశాలు, భాషా అంశాల విషయానికి వస్తే ప్రిపోజిషన్స్, గ్రామర్ పాయింట్స్ ఆఫ్ దృష్టి చాలా ఇంపార్టెంట్, కాన్సోనెంట్ సౌండ్స్ నేర్చుకోవాలి, వర్డ్స్ ఆఫ్ అండ్ మిస్స్పెల్ట్ మనము తరచుగా స్పెల్లింగ్లో చేసే తప్పులు రాసే పదాలు ఇక్కడ చూస్తాం. ఇక ప్రోజ్లో వచ్చేసి యూనిట్ 3లో మనకు రుడ్యార్డ్ కిప్లింగ్ యొక్క వాల్యూస్ ఇన్ లైఫ్ అనేది ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో మనకు అదనంగా ఫేషియల్ అండ్ వర్బల్ ఎక్స్ప్రెషన్స్ వెరీ ఇంపార్టెంట్, కన్వర్జేషన్ స్కిల్స్ దీంట్లో మనకు టాకింగ్ అబౌట్ యువర్ ఫేవరెట్ పర్సన్ గురించి మాట్లాడడం, రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత లెటర్ రైటింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అది యూనిట్ 3లో. ఇక యూనిట్ 4లో మనకి పోయట్రీలో వచ్చేసి తోరు దత్ యొక్క ఆరు క్యాసురైనా ట్రీ అనేది ఉందండి. దాంట్లో అదనంగా డిస్కస్ చేసేటి వర్బ్స్, ఫొనెటిక్స్, ట్రాన్స్క్రిప్షన్, జంబుల్డ్ వర్డ్స్ ఇవి గ్రామర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి చాలా ముఖ్యమైన టాపిక్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ యూనిట్స్లో. ఇక ప్రోజ్లో వచ్చేసి స్వామి వివేకానంద యొక్క ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది ఉందండి. దాంట్లో అదనంగా మనం నేర్చుకోవాల్సినవి కన్వర్జేషన్ స్కిల్స్ అంటే భాషా నైపుణ్యాలలో టాకింగ్ అబౌట్ కరెంట్ టాపిక్స్. చూడండి ఎంత మంచి టాపిక్ ఇక్కడ తీసుకున్నాడు. రీడింగ్ కాంప్రహెన్షన్, నోట్ మేకింగ్, గ్రూమింగ్ ఇవి ఇక్కడ డిస్కస్ చేస్తాం. యూనిట్ 5లో వచ్చేసి మనకి శశిచంద్ర దత్ ది వారియర్స్ రిటర్న్ అనేది ఇక్కడ పాఠ్యాంశం అండి పోయట్రీలో. ఇక భాషాంశాలు లాంగ్వేజ్ స్కిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు టెన్సెస్ గురించి చదువుతాం, ఇంటోనేషన్ చదువుతాం, కనెక్టర్స్ గురించి చదువుతాం. లేటెస్ట్ టాపిక్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1 యాక్ట్ ప్లే ఉందండి ఒకటి, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రెడ్ ఓలియండర్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈ చాప్టర్లో అదనంగా కన్వర్జేషన్ స్కిల్స్, టాకింగ్ అబౌట్ స్పోర్ట్స్, నోట్ టేకింగ్, మేకింగ్ ప్రిడిక్షన్స్ ఆర్ గెస్సింగ్ ఇవి మనకు యూనిట్ 5లో.
సో ఇది మనకి సెమిస్టర్ 1కి ఉన్నటువంటి ఇంగ్లీష్ సిలబస్ అండి. చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా లాంగ్వేజ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేయడానికి ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నారు. మరి ఇక సెమిస్టర్ 2 యొక్క సిలబస్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అందిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.